చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులకు గురవుతాయని తెలిపారు. ఐజీ తక్కువగా ఉండే ఆహార పదార్థాలతో అందుకు భిన్నంగా రక్తంలో చక్కెర స్థాయిలు క్రమబద్ధంగా ఉంటాయని వివరించారు. పరిశోధనలు జరిపిన 235 రకాల ఆహార ధాన్యం వంగడాల్లో 48 నుంచి 92 వరకు వివిధ స్థాయి ఐజీలున్నట్లు గుర్తించామని CNIROకు చెందిన శాస్త్రవేత్త టోనీ బడ్ తెలిపారు. అమెరికాలో తెలుగు భాషాభివృద్ధికి మరో అడుగు పడింది. ఇప్పటి వరకు 2 ప్రఖ్యాత వర్సిటీల్లోనే తెలుగు కోర్సులు బోధిస్తుండగా అదే కోవలో ఇంకో విశ్వవిద్యాలయాన్ని చేర్చే సన్నాహాలు చివరి దశకొచ్చాయి. కేంద్ర మంత్రి పల్లం రాజు అమెరికా తెలుగు సంఘాల కృషితో అట్లాంటాలోని ఎమిరీ వర్సిటీలో తెలుగు కోర్సులు త్వరలో ప్రారంభం కానున్నాయి. అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న ప్రవాసాంధ్రులు తెలుగు భాషా కోర్సులు అభ్యసించాలనుకునే వారికి మరో సువర్ణ అవకాశం చేరువైంది. ఇప్పటివరకు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, బర్కిలీ వర్సిటీల్లో మాత్రమే తెలుగు భాషా కోర్సులు బోధిస్తున్నారు. అట్లాంటాలోని ఎమరీ విశ్వవిద్యాలయంలోనూ తెలుగు భాషా కోర్సులు 2007 నుంచి కొంతకాలం బోధించారు. నిధుల కొరత కారణంగా ఈ కోర్సుల బోధన మధ్యలో నిలిచిపోయింది. సమస్యను అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి పల్లంరాజు దృష్టికి తెలుగు సంఘాలు తీసుకొచ్చాయి. తెలుగు సంఘాల సలహా మేరకు ఎమరీ వర్సిటీ అధికారులతో పల్లంరాజు చర్చలు జరిపారు. తెలుగు భాషా కోర్సులు శాశ్వతంగా కొనసాగాలంటే 3 ఏళ్లలో 8 కోట్లను చెల్లించాలని ఎమరీ వర్సిటీ స్పష్టం చేసింది. ఈ నిధుల్లో సగభాగాన్ని భరించేందుకు ప్రొఫెసర్ వేల్చేరు నారాయణరావు ముందుకొచ్చారు. మిగతా మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల చేయిస్తారని మంత్రి పల్లంరాజు హామీ ఇచ్చారు. ఈ యూనివర్సిటీలో ఇటువంటి ఐడియా రావడం, ఇటువంటి ఇనిషియేటివ్ తీసుకోవడం చాలా బాగుంది. ఇది మంచి ఐడియా. ఇది ఎందుకంటే ఒక సంపూర్ణమైన ఐడియా, తెలుగు భాషే కాదు, తెలుగు సంస్కృతి, తర్వాత తెలుగు చరిత్ర, తర్వాత తెలుగు భాషతో సంబంధించిన అన్ని విషయాలు కూడా సంపూర్ణంగా నేర్పడానికి, తర్వాత దీన్నేమో ప్రోత్సహించడానికి, తర్వాత కన్జర్వ్ చేయడానికి కూడా ఇది చాలా మంచి ఇనిషియేటివ్ గా నేను భావిస్తున్నాను. నేను తప్పకుండా దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా సహాయం గురించి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. నిధుల సమస్య తీరడంతో తెలుగు భాషా కోర్సుల బోధనను వెంటనే చేపడతామని ఎమరీ వర్సిటీ స్పష్టం చేసింది. ఎమరీలో తెలుగు కోర్సులు ప్రారంభం కావడం సంతోషంగా ఉందని ప్రొఫెసర్ నారాయణరావు అన్నారు. విద్యార్థులు తెలుగు బాగా చదువుకుని, అంటే మామూలుగా మాట్లాడే తెలుగే కాదు, తెలుగులో ప్రాచీన సాహిత్యాన్ని చదివి దాని గురించి చర్చించేపాటి తెలుగు వాళ్ళకి రావాలి. దానితో పాటు దానికి తగినటువంటి ఇతర భాషలు కూడా రావాలి. సంస్కృతము, తమిళము, కన్నడం, అవసరమైతే ఆ భాషలు కూడా రావాలి. అవన్నీ చదువుకుని 10-15 ఏళ్లు పనిచేసిన విద్యార్థి మంచి PhD చేయగలరు. అలాంటి వాళ్ళని తయారు చేయాలని ఇక్కడ ప్రయత్నం అన్నమాట. ఈ రకంగా చేసేవాళ్ళు ప్రపంచంలోకి పట్టుకెళ్తారు తెలుగు భాషని, తెలుగు సాహిత్యాన్ని. మనకున్న 1000 సంవత్సరాల చరిత్రలో ఎంత గొప్ప సాహిత్యం ఉందో మనం ప్రపంచానికి ఎక్కువగా చెప్పలేదు. మనం ఆ చెప్పే ప్రయత్నం చేయడం కోసం ఇక్కడ ఈ అధ్యాపక పీఠం ఏర్పాటు చేయాలని ప్రయత్నం అన్నమాట. 2007లో ప్రారంభించిన ఈ తెలుగు కోర్సు నిధుల కొరత కారణంగా నిలిచిపోయింది. స్థానిక తెలుగు సంఘాలు, ఇతర దాతల విరాళాలతో సుమారు 4 కోట్ల రూపాయలు సమకూరగా మిగిలిన 4 కోట్ల రూపాయల నిధుల కొరత ఈ కోర్సు ప్రారంభాన్ని వెంటాడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ఈ మిగిలిన నిధులు సమకూర్చే విధంగా ప్రయత్నిస్తానని పల్లంరాజు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కోర్సు ఎమరీ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైతే ఆస్టిన్లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, కాలిఫోర్నియాలోని బర్కిలీ విశ్వవిద్యాలయాల సరసన ఎమరీ విశ్వవిద్యాలయం కూడా నిలవనుంది. అగ్రరాజ్యంలో తెలుగు భాషాభివృద్ధికి మరొక ముందడుగు పడనుంది. కిలారు గోకుల్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అట్లాంటా.